హలో, నేను నీతోనే మాట్లాడుతున్నా. ఏంటంటే అసలు 18 to 25 వరకు నువ్వు నువ్వు చూడలేదు ఇప్పటివరకు, కానీ దానికంటే మిండెళ్ళు తాతలు కనబడతారు, పిచ్చి దెంగుతుంది. ఏంటంటే నువ్వు పోరని దాన్ని వెనక పోతావు, అది దెంగేమంటుంది. ఆడ చూసరికి దోశ అన్నాడు, వాడు వీడు గొడవలు కొట్లాడలేరా, ఏమొస్తుంది అలా కొట్లాడుకుంటే, సరదా ఫన్ అంతే. సరే, తర్వాత జీవితం మంచిగా ఉన్నప్పుడు వాడే వచ్చి నీ కొంత మీద కత్తేసి తొక్కుతాడు, అప్పుడు ఏం బిక్తావు? అంత అవసరమా? దోస్తానని గుద్ద చుట్టే తిరుగుతున్నావు. లాస్ట్కి ఆడు ఏం బిక్తాడు? నీకు ఇంట్లో దెంగేయమంటారు. లాస్ట్కి నువ్వు ఏంటి అర్థం చేసుకునే లోపు ఇంట్లో జాబ్ ఉండదు, ఇంట్లో దెంగేయమంటారు. వాడు వస్తాడు, నాన్న ఇంట్లో అంటే డైరెక్ట్ నువ్వు రూపాయి పంట అవసరం లేదు, నువ్వు మొగని కాదంటారు. నువ్వు పోయి దోశ దగ్గర పోయి ఏం మొగని చూపించుకుంటావు? నీతో తిరిగినోడు ఒక్కొక్కడు కార్లలో బండ్ల మీద తిరుగుతాడు, జాబ్ సెటిల్ అవుతాడు, వాడు రియలైజ్ అయిపోయి ఉంటాడు అప్పటికి. ఇప్పుడు వాని దగ్గర పోయేసరికి వాడికి ఒక పిల్లం బిడ్డ ఉంటాడు, ఒక పోయి 1 వీక్ దగ్గర వీక్తో నువ్వు వాడు నేను చదువుకుంటాడా చూసుకుంటాడా? అరే నీది నువ్వు ప్రజెంట్ చూసుకో బాయ్. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ కరెక్ట్ ఉంటేనే, ప్రాపర్ వేలు ఉంటేనే నీకు ప్రాపర్ లైఫ్ ఉంటుంది. లేకపోతే భిక్షానం అయిపోతావు, ముడ్డ ఎక్కబోతావు వాడిని వీళ్ళు నమ్ముకుంటే. అర్థమవుతుందా? దోషాన్లు వదిలేసుకో, దుష్మాన్లు వదిలేసుకో, చక్కగా నీ లైఫ్ తీసుకో. పోరు జోలి పోగు. ఇప్పటి జనరేషన్ తెలిసి ఎట్లా ఉన్నారు పోర్లు, మొత్తం నేను చింపిడ్చిదే ఇంకా బయట బట్టలు పంపిస్తారు బయటికి. నేను అలా జోలికి పోవడం కంటే బయట అడుక్కునే నేను. అర్థమవుతుందా? 3 గుర్తుపెట్టుకో. సెటిల్గా ఇంట్లోకి చూసుకో, నీ లైఫ్ నువ్వు చూసుకో అంతే. అని దోస్తాను దుష్మాన్ అని చెప్పేసి పోలీసుకుపోతే నిన్ను పిచ్చి తింటే నీకు మొత్తం జీవితం మీద వ్యక్తి బట్టి ఉరేసుకొని వస్తావు లాస్ట్ నువ్వే. గుర్తుపెట్టుకో మాటలు.